మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు మనం 87వ కీర్తనను ధ్యానం చేద్దాం. ఈ 87వ కీర్తన కోరాహు కుమారులు రచించిన కీర్తన. ఈ కీర్తన రాయడానికి కలిగిన ప్రేరణ బహుశా 86వ కీర్తనలో భక్తుడైన దావీదు 10వ వచనంలో చెప్పిన మాటే కావచ్చు. ఎందుకు ఇలాగ అంటున్నానంటే, 86వ కీర్తన 10వ వచనంలో భక్తుడైన దావీదు ప్రవచించిన ఒక ప్రవచనం ఏంటంటే, నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. ఇజ్రాయేల్ ప్రజలకు ఇది కొద్దిగా జీర్ణించుకోలేని విషయంగా ఉండొచ్చు, కానీ అది ప్రవచనం. అన్యజనులందరినీ కూడా దేవుడే సృష్టించాడు. అన్యజనులందరూ కూడా దేవుని దగ్గరికి వస్తారు, ఆయన సన్నిధికి వస్తారు, ఆయన్ని ఘనపరుస్తారు. ఒక రకంగా చూస్తే ఇప్పుడు అన్యజనుల్లో ఆ ప్రవచన ప్రవాహంలో కొట్టుకొచ్చిన అన్యజనులు మనమే. ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరించి విశ్వాసం ద్వారా మనం అబ్రహాం సంతానంగా ఉన్నాం. ఇకపోతే కోరాహు కుమారులకి బహుశా ఈ యొక్క మాట ప్రేరణగా అయి ఉండొచ్చు. ఎందుకు అలా మాట్లాడుతుందంటే, ఈ కీర్తన ధ్యానం చేస్తే నాకు అలా అనిపించింది. మనం కూడా ఈ కీర్తన ధ్యానం చేద్దాం. మీకు ఎలాగ అనిపిస్తే అలాగ మీరు తీసుకోవచ్చు. ఈ 87వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం, కోరాహు కుమారులు అంటున్నారు, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది అన్నారు. ఆయన పట్టణము అంటే దేవుని పట్టణము. దేవుని పట్టణము అని దేవుని అంటారంటే యెరూషలేమును దేవుని పట్టణము అంటారు. ఇక పునాది పరిశుద్ధ పర్వతముల మీద ఉన్నది. పరిశుద్ధత పర్వతముల మీద ఉన్నది. పర్వతములు ఒక రకంగా పరిశుద్ధతకు సాదృశ్యం. ఇక భౌతికంగా చూస్తే యెరూషలేము అనే పట్టణం పర్వతాల మీదే ఉంది. మనకు తెలిసి చాలా పట్టణాలు అలాగే ఉన్నాయి. అరకు అనే ఊరు కొండల మీదే ఉంటుంది. కొడైకెనాల్ కొండల మీదే ఉంటుంది. ఊటీ కొండల మీదే ఉంటుంది. మహానగరమైన రోమ్ కొండల మీదే ఉంటుంది. ఇలా చెప్పుకుంటే కొన్ని ఉన్నాయి. యెరూషలేము కూడా భూమికి నడిబొడ్డున ఉన్నది. ఎత్తైన స్థలంలో కొండల మీదే ఉన్నది ఈ యెరూషలేము పట్టణం. ఇది భౌతికంగా మనం ఆలోచిస్తే. ఇక 2వ వచనంలో చూస్తే, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి అన్నాడు. యాకోబు నివాసములన్నీ అంటే యాకోబు సంతానంలో ఉన్న ప్రజలందరూ, వారి కుటుంబాలు, వారి ఇళ్ళు. వాటికంటే సియోను గుమ్మము దేవునికి ప్రియమైనది. ఎందుకు గుమ్మం ప్రియమైనది అంటే, గుమ్మములో యెరూషలేము గుమ్మము దగ్గర ఏం జరుగుద్ది అంటే అక్కడ తీర్పు జరుగుతూ ఉంటుంది. మనం రూతు గ్రంథంలో చూస్తే బోయాజు పెద్దలను పిలిచి గుమ్మము దగ్గరికి రండి, మనం అక్కడ ఒక పని ఉందని చెప్పి ఆ తీర్పు తీర్చేదానికి పిలుస్తాడు. అలాగే యోబు కూడా సామెతల్లో కూడా మనం చూస్తే, రండి మనం గుమ్మముల దగ్గర కూర్చొని ఆ న్యాయం తీర్చుకుందాం అన్నట్టు ఒక మాట కూడా మనం చూస్తాం. ఇలాగ చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. సో కాబట్టి దేవుడికి ఎందుకు అది ప్రియమైందంటే, అక్కడ న్యాయం అనేది అక్కడ కనబడుతుంది కాబట్టి, అక్కడ న్యాయం కనబడుతుంది కాబట్టి దేవుడికి అది ఇష్టం. న్యాయస్థానం అంటే దేవుడికి ఇష్టం. న్యాయ తీర్పు అంటే దేవుడికి ఇష్టం. న్యాయంగా ఉండేవారన్నా కూడా దేవునికి ఇష్టం. సో దీన్ని మనం కొద్దిగా ఆధ్యాత్మికమైన కోణంలో మనం చూడగలిగితే, దేవుని పట్టణం ఈరోజు దేనికి సాదృశ్యంగా ఉందంటే మనకే సాదృశ్యంగా ఉంది. సో ఈ విషయాలు నేను మీకు చివర మళ్ళా వివరించే ప్రయత్నం చేస్తాను. 3వ వచనానికి వెళ్ళిపోదాం. 3వ వచనంలో చూస్తే, ఇక్కడ దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులను చెప్పుకొందురు. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. మనుషులు నిన్ను గురించి చాలా గొప్ప విషయాలు చెప్పుకుంటారు. భౌతికంగా చూస్తే నిజంగా యెరూషలేమును గూర్చి ప్రపంచమంతా చెప్పుకుంటారు. ప్రపంచమంతా ఒకవైపు అయితే యెరూషలేము ఒకవైపు. ఈరోజు ప్రపంచంలో ఏదైనా ఒక టెక్నాలజీ, ఒక జ్ఞానము పనిచేస్తుంది అంటే
ఖచ్చితంగా ఇజ్రాయెల్ ప్రజల నుంచే అని చెప్తారు. ఆ మాటకు వస్తే ఎన్నో విలువైన పరిజ్ఞానం యూదుల్లో నుండే బయటకు రావడం, శాస్త్రవేత్తలు యూదుల్లో నుండే, జ్ఞానవంతులు యూదుల్లో నుండే, ఎంతో టెక్నాలజీ యూదుల్లో నుంచే బయటకు వచ్చింది. అందుకే ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఎవరైనా యూదుల గురించి సభాష్ అనవలసిందే. వాళ్ళ జ్ఞానానికి, వాళ్ళ తెలివికి, వాళ్ళకున్నటువంటి అభివృద్ధికి, టెక్నాలజీకి. సో దాన్ని అలా ఉంచండి. ఇక 4-5 వచనాల్లో చూస్తే ఇజ్రాయేలు దేశానికి చుట్టూ ఉన్న శత్రు దేశాలన్నీ కూడా ఏమని చెప్తాయి ఒకరోజు అని అంటే, చూడుము వీరు అచ్చట జన్మించరని అందురు. అంటే వాళ్ళు ఏం చెబుతారు? ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సియోనును గూర్చి చెప్పుకుంటారు. అంటే ఇజ్రాయెల్ ప్రజల చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వాస్తవంగా శత్రువులే. ఎలాగా చూస్తే రాహబు కానీ, ఐగుప్తు కానీ, బబులోను కానీ, ఫిలిప్స్తీన్లు కానీ, తూరు కానీ, కూషు కానీ, వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ని సర్వనాశనం చేయాలని, భూమి మీద లేకుండా చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. అయితే వీళ్ళు ఒకరోజు ఏం కాబోతున్నారంటే ఇజ్రాయెలే మాకు జన్మస్థలం అని చెప్పబోతున్నారు. ఇజ్రాయెల్ ద్వారానే మేము బ్రతికామని చెప్పబోతున్నారు. ఇజ్రాయెల్ మాకు తల్లి అని చెప్పబోతున్నారు. అంటే మీకు అర్థమవుతుందా? వీళ్ళందరూ కూడా దేవుని వైపు తిరుగుతారు. ఇజ్రాయేలు ఆరాధించే దేవుడే వీరికి కూడా దేవుడు అవుతాడు. అంటే వీరందరూ రక్షణ పొందుతారు. వీళ్ళందరూ కూడా దేవుని నమ్ముకుంటారు. ఆ విధంగా మేమందరం ఆ యెరూషలేముకి పుట్టిన వాళ్ళం అని ఆ భాషలో వాళ్ళు అలాగా చెప్పడం జరుగుద్ది. ఇకపోతే 6వ వచనంలో యెహోవా జనులను సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును. ఆయన ఒకరోజు కౌంట్ చేసే టైంలో కూడా ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ అంటే మేమంతా ఆ పట్టణానికి చెందిన వాళ్ళమేనండి. ఇంక 7వ వచనంలో అలాగ వాళ్ళందరూ కూడా దేవునికి పాటలు పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు, దేవుని ఆరాధిస్తారు, ఘనపరుస్తారు. సో ఇది 87వ కీర్తనలో కోరాహు కుమారులు రచించిన కీర్తన. దీంట్లోంచి మనం గ్రహించవలసినవి, అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఆ దేవుని పట్టణము అంటే ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే జీవం గల దేవుని సంఘం. దేవుని పట్టణము పర్వతాల మీద ఉంది అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన పిల్లలు ఆ స్థాయిలో ఉండాలి. ఎందుకు ఉండాలంటే వారిని అందరూ చూడాలి, వారిని చూసిన వారందరూ కూడా మారాలి, మారిన వారందరూ కూడా వారు ఆరాధించే దేవుణ్ణి అంగీకరించాలి. కొత్త నిబంధనలో చూస్తే 5వ అధ్యాయం 14వ వచనంలో కొండల మీద కట్టబడి పట్టణము మరుగై ఉండదు కదా అంటాడు యేసుప్రభువు గారు. దాని ఉద్దేశం కూడా అదే. దేవుడు తన పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటాడు. ఉన్నతమైన స్థితి అంటే కేవలం భౌతికంగా మాత్రమే కాదు. ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఉన్నతమైన స్థితి అంటే న్యాయము, పరిశుద్ధత. అది ఆయనకి ప్రియం. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండడం, న్యాయంగా ఉండడం దేవునికి ఇష్టం. అంతేకాదు మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు, న్యాయంగా ఉన్నప్పుడు కొండ మీద ఉన్నట్టు అలా ఉన్న న్యాయంగా పరిశుద్ధంగా ఉన్న మనలను అనేకులు చూస్తారు. మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి వాళ్ళు అంగీకరిస్తారు. మనం న్యాయంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనం వెలుగుతాము. ఆ పైన కొండ మీద ఉన్నటువంటి ఆ వెలుగు మిగిలిన స్థలాలంతా కూడా అది వెలిగిస్తుంది, ప్రకాశిస్తుంది. సో ఆ విధంగా మనం ప్రకాశించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇదిగో ఒకరోజు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఇప్పటికీ శత్రు దేశాలుగా ఉన్నటువంటి వీళ్ళందరి గురించినటువంటి ఒక గొప్ప ప్రవచనం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొంతవరకు మనమైతే అన్యజనులుగా రక్షింపబడ్డాం, సువార్త ప్రవాహంలోకి మనం వచ్చేసాం. ఆ విధంగా వచ్చిన మనం యేసుక్రీస్తును ఈ పాటికి మనం ఆరాధిస్తూనే ఉన్నాం. ఆ జాబితాలోకి వచ్చేసాం. ప్రపంచం అంతా వచ్చేస్తుంది. కానీ రాంది ఎక్కడంటే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలే. ఎందుకు రావట్లేదంటే వాళ్ళు కూడా యేసుక్రీస్తుని ఇంకా స్వరక్షకుడిగా తొందరగా అంగీకరించట్లేదు. అందుకే అది ఆలస్యం అవుతుంది. వాళ్ళు అంగీకరించిన రోజున ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని వైపు తిరిగిపోతారు. ఇది లాజిక్. ఇక్కడ మర్మం దాగి ఉంది. ఇది ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశంలో క్రీస్తుని ప్రకటించి క్రీస్తుని దేవునిగా లేకపోతే క్రీస్తునికి దైవకుమారునిగా వాళ్ళు మెస్సేగా అంగీకరిస్తారో ఇక అక్కడితో ప్రారంభమవుతుంది. ఆ చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ప్రభావితం చేయబడతాయి. ఏదేమైనా జరగబోయే సంగతులను
ప్రవచనాత్మకంగా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఒక రకంగా దావీదు చెప్పిన ప్రవచనంలోంచి మనం ఆల్రెడీ వచ్చేసాం. ఈరోజు కోరాహు కుమారులు చెప్తున్న ఈ ప్రవచనాత్మకమైన పలుకులు భవిష్యత్తులో మనం చూడబోతున్నాం. ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మన నుండి ఆశిస్తుంది మనం ఎత్తైన కొండల మీద ఉండే పట్టణంలాగా ఉండాలి. అంటే పరిశుద్ధత, న్యాయం అనే గొప్ప స్థితిలో మనం ఉన్నప్పుడు ఇదిగో జనులు అనేకులు మన గొప్పతనాన్ని గురించి, మన గొప్ప సంగతుల గురించి చెప్పుకుంటారు. అప్పుడు దేవునికి మహిమ కలుగుద్ది. అలాగ జరగడం అనేది మనల్ని బట్టి దేవుడు చాలా సంతోషిస్తాడు. మనం ఆయనకి అత్యంత ప్రియులుగా ఉంటాము. మొత్తానికి దేవుడు తన ప్రవక్తల ద్వారా ఎలాగో పలికించి మనల్ని అందరినీ రక్షించుకున్న విధానం చాలా గొప్పది కనుక అందును బట్టి మనం దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుడి వాక్య భాగాన్ని, ఈ కీర్తన భాగాన్ని మన అందరి వెనుకటిలో దీవించి బలపరచునుగాక. ఆమె.